Hi, good evening everyone. So welcome to Electric Vehicle YouTube channel. So today we are going to review Ola S1 8. So we are reviewing this video in Venkatagiri location. So we have our valuable customer Balasa Ramesh at Venkatagiri. So he is using this electric vehicle for the past 8 months and he is very comfortable in using this electric vehicle and he want to give some review which will help the Venkatagiri people whether to buy this electric vehicle or not to buy. So he will interested to say all the positives of this electric vehicle followed with the negatives of the electric vehicle. So thank you for watching the video. We will continue with our customer review. S1 ఇయర్ నేను తీసుకొని ఒక 8 months అయింది. డిస్ప్లే చాలా బాగుంటుంది, లైటింగ్ బాగుంటుంది, సీటింగ్ బాగా స్పేషియస్గా ఉంటుంది, బూట్ స్పేస్ చాలా బాగుంటుంది, పికప్ బాగానే ఉంటుంది. కానీ డబల్స్ త్రిబుల్స్ ఎక్కినప్పుడు కొంచెం తగ్గిపోతుంది. తర్వాత వచ్చేసి మైలేజ్ అనేది చాలా ఘోరంగా వస్తుంది. వాళ్ళు 125 చెప్పారు కానీ అక్కడ వచ్చేది కరెక్ట్గా ఒక 80 అట్లా వస్తుంది. 125 రాదు, 80 వస్తుంది. ఎక్కువలో ప్రతిసారి ఎక్కువ మళ్ళీ మనం ఇక్కడ ప్రెస్ చేస్తేనే ఎక్కువలోకి వెళ్తుంది. నార్మల్గా ఆన్ చేయగానే నార్మల్ మోడ్లో ఉంటుంది. మనం ఎక్కువలోకి వచ్చి వాడాల్సి వస్తుంది ప్రతిసారి. ఇదొకటి. తర్వాత వచ్చేసి అప్పుడప్పుడు రీబూట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇది ఆన్ కాదు, చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. సాఫ్ట్వేరు చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. అది దానంతట అది మళ్ళీ ఒక 2 days తర్వాత అదే ఆన్ అవుద్ది, ఒక 1 day ఆన్ కాకుండా ఉంటుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది. కూరన్నీ కొంచెం బాగుంటుంది కానీ సాఫ్ట్వేర్లో ప్రాబ్లం ఉంది. ఇంకా S1 Pro బాగుంటుంది అంటున్నారు అందరూ. ఇది తెలియక నేను S1 Air తీసుకున్నాను. దీనిలో సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఓకే.